హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఇందిర. మీ అందరి కోసం ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన, పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్దీకరమైన ఒక అరటికాయ జ్యూస్ చేసి చూపించబోతున్నాను. అయితే మీకు అరటిపళ్ళు అవైలబుల్లో ఉంటే అరటిపళ్ళు తీసుకోండి, చక్కెరకేళీలు అవైలబుల్లో ఉంటే చక్కెరకేళీలు తీసుకోండి. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మనం ముందుగా దానికోసం అరటికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా పీసెస్గా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మిక్సీ అనేది బాగా పడుతుంది. ఈ అరటిపండు అనేది పిల్లలకి చాలా బలం వస్తుందండి. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకే పనిచేయదు, కానీ పెద్దవాళ్ళకు కూడా ఏమన్నా పెయిన్స్ అలాంటివి ఉంటే చాలా హెల్దీగా కడుపు నిండా ఉన్నట్టు ఉంటుంది. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఒక జార్ని పెట్టుకుందాము. జార్ని పెట్టుకొని దానిలోకి ఈ ముక్కల్ని వేసేసుకుందాం. దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాము. మీకు జీడిపప్పు ఒక్కటే కాదండి, బాదము, పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, దీనిలో నేను షుగర్ వేయట్లేదు. చాలామంది షుగర్ వేస్తారు, కానీ పిల్లలకి మనం షుగర్ అనేది ఎంత తక్కువగా పెడితే అంత మంచిది. మనకి ఫ్యూచర్లో ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల ఈ బోన్స్ లాస్ అనేది, బోన్స్ వెయిట్ అనేది ఉండట్లా. అందువల్ల షుగర్ వాడకం అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి. నేనైతే చెర్రీస్ని తీసుకుంటున్నాను. చెర్రీస్ ఒక్కసారి చెర్రీస్ కూడా వేసి చూడండి, మీకు జ్యూస్ అనేది చాలా బాగా నచ్చి తీరుతుంది. మొత్తము చెర్రీసే వేయకుండండి, కొంచెం బెల్లం పాకం కూడా వేస్తున్నాను. షుగర్ అనేది అస్సలు వాడట్లేదు జ్యూసుల్లో అయినా సరే, మీరు అదొకటి గమనించాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక పావు లీటర్ వరకు పాలు తీసుకోండి. పాలు అనేది పిల్లలకి మనకి ఎముక బలం, డి విటమిన్, కాల్షియం అనేది బాగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది. 60 పైన పడిన వాళ్ళకి కూడా పాలు అనేది చాలా మంచిది. వాళ్ళకి ఆల్రెడీ బోన్స్ అనేవి పెలుసుగా తయారవుతాయి కాబట్టి పాలు ఇలాంటి జ్యూసులు ఇవ్వటం వల్ల చాలా హెల్దీగా ఉంటారు. వీటన్నిటిని ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని వద్దాము. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చానండి. మూత తీసి చూద్దాము. చూసారా, మనకి చెర్రీస్ వేయటం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉందో జ్యూస్ అనేది. పిల్లలు కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టంగా తాగడానికి ఇష్టపడతారు. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఈ జ్యూస్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా మొత్తం మనం బౌల్లోకి పోసుకున్న తర్వాత సబ్జాలండి, మనకి సమ్మర్లో సబ్జాలు అనేవి చాలా మంచిది. మనకి బాడీకి త్వరగా శక్తిని ఇస్తుంది. ఇవి ఒక 10 మినిట్స్ మనం ముందు వాటర్లో నానబెట్టుకుంటే ఇలా ఉబ్బుతాయి. అది కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా తీసుకోవటం వల్ల వాళ్ళకి ఆకలి అనేది త్వరగా వేయదు. సబ్జాలు తినటం వల్ల వాళ్ళకి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి. ఇంకోటి, ఒళ్ళు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా సబ్జాలు చాలా మంచిది. ఇది కడుపు నిండా ఉన్నట్లు ఉంటుంది, మనకి త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది. ఇలా 2 స్పూన్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో ఇలా కూల్ అయిన తర్వాత కొన్ని యాపిల్ ముక్కలు, కొన్ని అరటికాయ ముక్కలు, నల్ల ద్రాక్ష. ఇది టేస్ట్ కండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ ఈ నల్ల ద్రాక్ష పెట్టడం వల్ల మనకి బ్లడ్ అనేది బాగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. అదేవిధంగా దీంతోపాటు కొన్ని చెర్రీస్ కూడా వేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకొని వెళ్తే మనకి త్వరగా ఆకలి అనేది అవ్వదు, నీరసం అనేది రాదు. సబ్జా గింజల బనానా జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఫ్రెండ్స్. దీన్ని మనము గ్లాస్లో పోసుకొని తీసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో పోసుకొని తింటూ స్పూన్తో తింటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇదిగో ఈ సబ్జా గింజలు, ఈ కిస్మిస్, చెర్రీస్ అనేవి మనకి తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నా వీడియోని కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే బెల్ గంటని కొట్టడం మర్చిపోకండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా.